స్కూల్లో స్కావెంజర్ గా పనిచేసేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ గా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వారికి వచ్చేటువంటి జీతాలను వారి అకౌంట్లోనే వేశారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శానిటేషన్ వర్కర్లకు ఇచ్చేటువంటి జీతాలను అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ పేరు మీద, హెచ్ఎం పేరు మీద ఆ జీతాలు వారి అకౌంట్లోనే వేస్తున్నారు. కార్మికులు కష్టపడి పనిచేసిన వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే అమ్మ ఆదర్శ కమిటీల పేరు మీద అకౌంట్లో వేసిన తర్వాత ఈరోజు జీతాలు ఇవ్వమంటే మాకు పర్సెంటేజీలు ఇస్తేనే మేము ఇస్తాం, ఎంతో కొంత మాకు మీరు చెల్లించాలి, అట్లయితేనే మీ జీతాలు ఇస్తామని చెప్పేసి బెదిరింపులు గురి చేస్తున్నారు. అంతేకాదు ఏదైతే శానిటేషన్ వర్కర్స్కు ప్రతి నెల 6,000 రూపాయలు చెల్లిస్తున్నారు, ఆ చెల్లించేటువంటి 6,000లో నుండే ఈరోజు ఏదైతే స్కూల్ క్లీనింగ్ సంబంధించి అట్లాగే టాయిలెట్స్ క్లీనింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ మీ జీతంలో నుంచే కొనాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేటువంటి 6,000 జీతంలో నుంచి 3,000 రూపాయలు ఈరోజు అధికారులు కట్ చేసి 3,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. మేము గత 2015 నుంచి మేము పనిచేస్తున్నటువంటి 2015 నుంచి స్కూల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని మేము శ్రమించి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఎవరు వాళ్ళ టాయిలెట్కి సంబంధించి వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళు క్లీనింగ్ చేసుకోవడం కోసమే ఎంతో ఇబ్బంది పడతారు. కానీ ఏదైతే పిల్లలు ఎంత ఇబ్బంది గురి చేసినా, ఎంత టాయిలెట్స్ అని కూడా అశుభ్రంగా ఉంచినా సరే ఓర్చి మేము ఇబ్బందులు పడుతూ కూడా చాలా క్లీన్గా టాయిలెట్స్ కానీ స్కూల్స్ కానీ మేము క్లీనింగ్గా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత కష్టపడి పనిచేస్తున్నా మా జీతంలో ఎందుకు కోత పెడుతున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు స్కూల్లో ఈ స్కావెంజర్స్ పనే కాకుండా అదనపు పనులు కూడా ఈరోజు చేయిస్తున్నారు. ఉదయం 9 గంటలకు పోతే సాయంత్రం 5:30 వరకు కూడా స్కూల్లోనే ఉంచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా జీతాలు మా అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదనపు పనులు చేయించొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి, లేకపోతే పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.